नमः ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे అందరికీ వందనం. కొంతమంది ఒక ప్రశ్న అడుగుతూ ఉంటారు ఎప్పుడు, భగవంతుడికి కూడా భయం వేస్తుందా, భగవంతుడికి కూడా ఎప్పుడైనా ఏడుపు వస్తుందా, ఆయనకు కూడా ఆకలేస్తుందా అని. ఈ దామోదర్ లీలలో భగవంతుడికి ఆకలేస్తుంది, భగవంతుడికి భయం వేసింది, భగవంతుడికి ఏడుపు వచ్చింది. ఏడుపు రావడమే కాదు, ఏడ్చేశాడు కూడా. సహజంగా భక్తులు ఎప్పుడు భగవంతుడిని తలుచుకొని వాళ్ళు ఆనంద పరవశులవుతూ ఉంటారు. ఆనందంతో వాళ్లకు శరీరం పులకరించి భగవంతుడి ప్రేమలో కన్నీళ్ళు వస్తుంటాయి. వాళ్ళని చూసి భగవంతుడు ఆనందిస్తుంటాడు. నా భక్తులు, ప్రేమ భక్తులు ఎలా ఉన్నారు, నన్ను తలుచుకొని కన్నీళ్లు కారుస్తున్నారు. ఆనంద బాష్పాలు. కన్నీళ్ళు అంటే మామూలుగా మనం భౌతిక ప్రపంచంలో చూసే కన్నీళ్ళు లాంటివి కాదు, ఆనంద బాష్పాలు. కానీ ఈ లీలలో భగవంతుడు ఏడుస్తుంటే అందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు ప్రతిరోజు కూడా. ఎందుకంటే భగవంతుడు ఎప్పుడు ఏడవడు కదా. ఆయనకు భయం వేసిందా, ఆయనకు ఏడుపు వచ్చిందా, ఆ దామోదర్ లీలను గుర్తు తెచ్చుకొని అందరు కూడా ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా ఈ ఉత్సవం జరుపుకుంటున్నారు, దీపోత్సవం. మనకు చాతుర్మాస్యం 4 నెలలు, సంవత్సరంలో అన్నిటికంటే ముఖ్యమైన 4 మాసాలు. ఈ చాతుర్మాస్యం గురు పూర్ణిమ, ఆషాఢ పూర్ణిమ, దాన్నే గురు పూర్ణిమ అంటారు. గురు పూర్ణిమ రోజు మనం చాతుర్మాస్య వ్రతం మొదలు పెడతాం. గురు పూర్ణిమ నుంచి ఆ తర్వాత శ్రావణ పూర్ణిమ, దాన్నే మనం రాఖీ పూర్ణిమ, బలరాం పూర్ణిమ అని చెప్పుకుంటూ ఉంటాం. అక్కడి వరకు మొదటి మాసం. ఇక రెండవ మాసం ఈ శ్రావణ పూర్ణిమ, బలరాం పూర్ణిమ నుంచి ఆ తర్వాత వచ్చే భాద్ర పూర్ణిమ. ఆ భాద్ర పూర్ణిమ రోజే భాగవతం ఈ లోకంలోకి తీసుకురాబడింది. అందుకని భాద్ర పూర్ణిమ కూడా గొప్ప ఉత్సవం. ఆ రెండవ మాసం భాద్ర పూర్ణిమతో సమాప్తమవుతుంది. ఇక మూడవ మాసం భాద్ర పూర్ణిమతో మొదలై చాతుర్మాస్యం హరి ఆశ్వీజ పూర్ణిమ, దాన్నే దత్త పూర్ణిమ లేదా శరత్ పూర్ణిమ అంటారు. ఎందుకంటే శరద్ ఋతువులో వచ్చే మొదటి పూర్ణిమ కాబట్టి అది శరత్ పూర్ణిమ. ఇక అది మూడవ మాసం. అక్కడి నుంచి 4వ మాసం ఈ కార్తీక పూర్ణిమ వరకు దీన్నే రాస పూర్ణిమ అని, శరత్ పూర్ణిమ అని కూడా అంటారు. ఎందుకంటే శరత్ పూర్ణిమ శరద్ ఋతువులో వచ్చే చివరి పూర్ణిమ, రెండవ పూర్ణిమ. శరద్ ఋతువు అంటే 2 మాసాలు కదా, రెండింటిని శరత్ పూర్ణిమ అంటారు. ప్రత్యేకించి దీన్ని కార్తీక పూర్ణిమ లేదా రాస పూర్ణిమ అంటారు. ఈ 4 నెలలు చాతుర్మాస్యం అవలంబించాలి అని చెప్పారు. ఎందుకంటే భగవంతుడు యోగ నిద్రలో ఉంటాడు. శయన ఏకాదశి అని మనకు ఆషాఢ మాసంలో వస్తుంది. పౌర్ణమి కంటే 4 రోజుల ముందు ఆ రోజే పండరీపురంలో ఉత్సవం జరుగుతుంది. ఆ రోజు భగవంతుడు యోగ నిద్రలోకి వెళ్తాడు. మళ్ళీ ఇప్పుడు వచ్చే ఏకాదశి పేరు ఉత్థాన ఏకాదశి. ఆ రోజు భగవంతుడు నిద్ర నుంచి మేల్కొంటాడు. ఆ తర్వాత వైకుంఠ ఏకాదశి వస్తుంది. ఆ రోజు అందరికీ దర్శనం ఇస్తాడు. అందుకే మనం ఉత్తర ద్వారంలో వెళ్ళి ప్రతిరోజు అప్పుడు దర్శనం చేసుకుంటాం భగవంతుడిని. కాబట్టి ఈ శయన ఏకాదశి, ఉత్థాన ఏకాదశి వీటి మధ్యలో రమారమి సుమారుగా ఈ 4 నెలల చాతుర్మాస్యం మనము మన భక్తిని చాలా తీవ్రం చేయాలన్నమాట. భక్తిని ఈ 4 నెలలు ఆధ్యాత్మికంగా పురోగతి సాధించడానికి ఎంతో అనుకూలమైనది. కానీ భగవంతుడు భగవద్గీతలో చెప్తున్నాడు, మాసానాం మార్గశీర్షోహం, నేను మాసాల్లో మార్గశీర్ష మాసాన్ని అని చెప్తున్నాడు. తర్వాత వచ్చే మాసం కదా. కానీ ఆ మార్గశీర్ష మాసం కంటే కూడా ఈ మాసం కార్తీక మాసం ఇంకా విశిష్టమైనది. అదేమిటి? అది భగవంతుడి మాసం, ఇది భక్తుల మాసం. ప్రత్యేకించి శ్రీమతి రాధారాణి మాసం, అలాగే శివుడి మాసం. వీళ్ళు వైష్ణవానాం యథాశంభు, వైష్ణవుల్లో శివుడు అగ్రగణ్యుడు, అలాగే రాధారాణి భక్తిదేవి. భక్తుల మాసం ఇది. అందుకనే భగవంతుడి మాసం కంటే కూడా ఈ భక్తుల మాసం గొప్పది.
మనం భగవంతుడిని ప్రతినిత్యం షోడశ ఉపచారాలు 16 ఉపచారాలతో మనము పూజిస్తూ ఉంటాం. మన టౌన్షిప్లో కూడా చాలామంది పొద్దున్నే లేచి ఈ పూలన్నీ వేరుతుంటారు, పారిజాతాలు ఇతర పూలన్నీ తీసుకొస్తూ ఉంటారు, భగవంతుని సేవిస్తున్నారు చక్కగా. అలాగే 16 ఉపచారాలతో భగవంతుడిని సేవించడం అది విశిష్టమైన సేవ. ప్రత్యేకించి విష్ణుమూర్తికి పూలతోటి ఈ 16 ఉపచారాల్లో కూడా భగవంతుడికి దీపోత్సవం, దీపదానం అంటే చాలా ఇష్టం. ఆ దీపదానాన్ని ఈ కార్తీక మాసంలో చేస్తే ఇంకా 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 ఉత్తమమైన ఫలితం ఇస్తుంది. మామూలు రోజుల్లో ఒక దీపం పెడితే ఎంత ఫలితం వస్తుందో కార్తీక మాసంలో ఒక దీపం వెలిగిస్తే 1,00,000 రెట్ల ఫలితం వస్తుందట. ఆ తర్వాత ఇంకోటి చెప్పారు పద్మపురాణంలో, దాన్నే హరిభక్తి విలాసంలో చెప్పారు, దాన్నే శ్రీల ప్రభుపాదుల వారు మళ్ళీ మళ్ళీ చెప్పారు. ఏమిటంటే ఎవరైతే ఈ కార్తీక మాసానికి ఇంకొక పేరు కూడా ఉంది, ఎందుకంటే ఇది దామోదర మాసం. ఈ దామోదర లీల, యశోద దామోదరుణ్ణి బంధించిన లీల జరిగింది ఈ కార్తీక మాసంలో దీపావళి రోజు. నిజానికి దీపావళి కార్తీక మాసం కంటే ఒక రోజు ముందు కదా అని మనం అనుకోవచ్చు, కానీ మన దక్షిణ భారతదేశంలో దీపావళితోటి ఆ రాత్రితోటి కార్తీక మాసం మొదలవుతుంది. అమావాస్య వెళ్ళిన తర్వాత ఆ పద్ధతిని అమావాస్యాంత పద్ధతి అంటారు. కానీ భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో కార్తీక మాసం మనకంటే 15 రోజుల ముందే మొదలవుతుంది. ఎందుకంటే వాళ్ళు పాటించే పద్ధతి పూర్ణమాంత పద్ధతి. పూర్ణమితో వాళ్ళకు మాసం అంతమవుతుంది, మనకు అమావాస్యతో మాసం అంతమవుతుంది. ఈ పూర్ణమాంత పద్ధతిలో చూస్తే కార్తీక మాసం ఇప్పటికే 15 రోజులు అయిపోయింది, ఇంకొక 5-6 రోజుల్లో కార్తీక మాసం ముగుస్తుంది. మన దక్షిణ భారతదేశంలో ఇంకొక 15 రోజులు జరుగుతుంది. ఏదేమైనా ఈ కార్తీక మాసంలో దీన్నే దామోదర మాసం అంటారు, ఎందుకంటే ఆ లీల జరిగింది ఈ మాసంలో. ఎవరైతే దామోదరాష్టకం అనే ప్రార్థన, దామోదరాష్టకం అనే ఈ పాటను పాడుకుంటూ దామోదరుడికి దీపం అర్పిస్తే దానివల్ల వచ్చే ఫలితం ఏమిటో తెలుసా? దానివల్ల దామోదరుడు స్వయంగా ఆయన ఆకర్షించబడతారంట. అంటే వాళ్లకు దామోదరుడికి వాళ్ళంటే చాలా ఇష్టం. ఎవరైతే ఈ దామోదర మాసంలో దామోదరాష్టకం చదువుకుంటూ దామోదరుడికి దీపదానం చేస్తున్నారో వాళ్ళ పట్ల దామోదరుడు ఆకర్షితుడవుతాడు అని. ఇప్పుడు మనం ముందుగా ఈ దామోదరాష్ట్రానికి అర్థం చెప్పుకుందాం. చెప్పుకున్న తర్వాత దామోదరాష్టకం పాడతాం. దామోదరాష్టకం పాడుతూ భగవంతుడికి దీపదానం చేద్దాం. ఈ దామోదరాష్టకం రాసింది సత్యవ్రతముని అని పద్మపురాణంలో చెప్పబడింది. సత్యవ్రతముని ఈ దామోదరాష్టకాన్ని అంబరీష మహారాజుకు చెప్తున్నారట. ఇందులో ఆయన ప్రార్థిస్తున్నాడు భగవంతుణ్ణి, నమామీశ్వరం సచ్చిదానంద రూపం. ఆ దేవాది దేవుడు పరమేశ్వరుడు శ్రీకృష్ణుడికి నమస్కారం. ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్గోవింద సర్వకారణ కారణం అని బ్రహ్మదేవుడు బ్రహ్మ సంహితలో చెప్పాడు. ఈయన లోకాలకు, ఆధ్యాత్మిక జగత్తుకు, భౌతిక జగత్తుకు, అందరికీ, అన్నిటికీ ఈయన ఈశ్వరుడు కాబట్టి ఈయన సర్వేశ్వరేశ్వరుడు. ఈ భగవంతుడి యొక్క రూపము భౌతిక రూపం కాదు, రక్తమాంసాలతో తయారవలేదు. అది సచ్చిదానంద స్వరూపం. సత్తు అంటే శాశ్వతమైన అస్తిత్వం, చిత్తు అంటే జ్ఞాన విజ్ఞానాలు, ఆనందం అంటే సంతోషం. ఈ భగవంతుడికి రూపం ఉంది, సచ్చిదానంద స్వరూపం. లసత్కుండలం, ఆయన కుండలాల గురించి చెప్తున్నారు. ఎలా ఉన్నాయంటే ఆ కుండలాలు దగదగలాడిపోతున్నాయి, ప్రకాశిస్తున్నాయి అని. భ్రాజమానం, గోకులే భ్రాజమానం, గోకులంలో విరాజిల్లుతున్నాడు అటువంటి ఈ భగవంతుడు. యశోదాభియోలుకాలాబ్ధావమానం, యశోదను చూసి భయపడి ఉలూకలం అంటే చెక్కతో చేసిన రోలు, అది తిరగేసింది. ఆ రోలు మీద కూర్చొని ఈయన ఇంట్లోనేమో
పెరుగు కుండని పగలగొట్టి ఇల్లంతా మజ్జిగతో రొచ్చు అయితే బయటికి వెళ్ళిపోయి వెన్న పట్టుకొని ఆ వెన్నని కోతులకి తినిపిస్తున్నాడు. అది వెనక నుంచి వచ్చిన యశోద చూస్తే యశోదకు భయపడి పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడట. పరామృష్టమత్యంతతో నృత్య గోప్య. ఈయన ముందు పరిగెడుతున్నాడు, ఆవిడ వెనకాల పరిగెడుతుంది. ఎందుకు ఇలా జరిగింది అంటే, ఒకరోజు క్లుప్తంగా మీకు అందరికీ తెలిసిందే, ఎన్నోసార్లు చెప్పుకున్నాం, కానీ మళ్ళీ ఒకసారి చెప్పుకుంటే ఇంకా చాలా ఆనందంగా ఉంటుంది. ఒకరోజు యశోద తనే స్వయంగా కృష్ణుడికి పెరుగు చిలికి వెన్న తీయాలనుకుంది. ఎందుకంటే ఆ రోజు పని వాళ్ళు ఎవరు లేరట, వాళ్ళందరూ వేరే వేరే పనుల్లో నిమగ్నమైపోయినారు. దీపావళి రోజు అంటే దీపావళి రోజు ప్రత్యేకమైన పనులు చాలా ఉంటాయి కదా, నేనే స్వయంగా చేస్తాను అనుకుంది. ఒక పక్కన పొయ్యి మీద పాలు పెట్టింది, ఇంకొక పక్కన ఆవిడ ఇంకొక పక్కన పెరుగు చిలుకుతోంది స్వయంగా. యశోదంతా కొంచెం పెద్ద ఆవిడకి, ఎందుకంటే చాలా పెద్ద వయసులోనే కృష్ణుడు పుట్టాడట ఆవిడ కొంచెం లావుగా కూడా ఉంది. ఆవిడకి ఈ పని కొంచెం కష్టంగా ఉంది. ఆయన కృష్ణుడి కోసం చేయాలని చెప్పి కృష్ణుడి లీలలు తలుచుకుంటూ, అప్పుడు దాకా కృష్ణుడు గోకులంలో ప్రదర్శించిన లీలలన్నీ తలుచుకుంటూ చాలా కష్టపడి పెరుగు చిలుకుతోందట. చెమట పట్టింది ఒంటికి. కుంకుమ పువ్వు రంగు చీర కట్టుకుందట దీపావళి రోజు, జరీ చీర. మనం మామూలుగా చెప్తుంటాం కదా, కొంగు బంగారం అని. ఎందుకు చెప్తుంటామంటే మనం బంగారం బట్టల్లో కూడా వేసుకుంటాం కాబట్టి, అందుకే కొంగు బంగారం అని చెప్పుకుంటుంటాం. భారతదేశంలో ఉన్న బంగారం ఇప్పటికి కూడా, భారతదేశంలో ఇళ్లల్లో ఉన్న బంగారం రష్యాలో, చైనాలో, జపాన్లో, అమెరికాలో, కెనడాలో అందరితో కలిపిన బంగారం, వాళ్ళ రిజర్వ్ బ్యాంకులో ఉన్న బంగారం కూడా ఇంత లేదు. ఏదైతే మన చీరల్లో మన దేశంలో బంగారం వేసుకుంటారు, అటువంటి జరీ చీర కట్టుకుంది. తల్లో మాలతీ పుష్పాలు, జాజి పుష్పాలు పెట్టుకుందట. ఆవిడ అలసిపోయింది, నడుముకు వడ్డాణం పెట్టుకుంది, చేతికి కంకణాలు ఉన్నాయి, తల్లో కుండలాలు ఉన్నాయి. ఈ పెరుగు చిలుకుతూ ఉంటే మంచి చప్పుడు వస్తుందట ఆ గాజులు, ఆ తర్వాత ఆవిడ కుండలాలు, వడ్డాణము వీటితోటి. ఆ పూలేమో జారిపోతున్నాయి, ఈవిడ కష్టపడుతోంది. ఇంతలో కృష్ణుడు వచ్చి వెనకాల కొంగు పట్టుకున్నాడట. కొంగు పట్టుకొని నాకు పాలు కావాలి, ఇప్పుడే కావాలి అని అడుగుతున్నాడు. ఈవిడేమో ఒక పక్కన ఇంకా అయిపోయింది పెరుగు చేయడం, వెన్న తీయడం, అక్కడ పొయ్యి మీద పాలు ఉన్నాయి, కొంచెం ఆగుదాం అనుకుంది. లేదు ఇప్పుడే కావాలని గొడవ చేస్తుంటే కూర్చోబెట్టి కృష్ణుడికి పాలిస్తూ కృష్ణుడి మొహం చూసి పరవశించిపోతుంది అనమాట. నిజానికి కృష్ణుడిని తలుచుకుంటేనే ఆవిడికి పాలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు పొయ్యి మీద పాలు పొంగిపోతుంటే కృష్ణుడిని పక్కన పెట్టేసి ఆ పొయ్యి మీద పాలు తీయడానికి వెళ్ళింది. ఎప్పుడైతే ఆవిడ అలా వెళ్ళిందో ఈయన కోపం వచ్చేసింది. ఇందాక నేను పిలిస్తే పిలవంగానే రాలేదు, పిలవంగానే పాలు ఇవ్వలేదు, ఇప్పుడు పాలు ఇచ్చినట్టే ఇచ్చి నన్ను పక్కన పెట్టేసి పొయ్యి మీద పాలు చూసుకోవడానికి వెళ్ళింది. నిజానికి అవి కూడా పాపం ఆయన కోసమే చేస్తోంది. ఆ రోజు దీపావళి, ఏదో స్వీట్ చేద్దాం అనుకుంది, ఈ వెన్న తీసి నాకు పెడదాం అనుకుంది. ఇలాగ నీ పని చెప్తానని చెప్పి కొంటకృష్ణుడు ఏం చేశాడంటే, ఒక రాయి తీసుకొని ఈ పెరగకుండా పగలగొడితే ఆ మజ్జిగ ఇల్లంతా అయిపోయింది. ఆ తర్వాత నిన్న చేసిన వెన్న పైన ఉంటే అది కూడా పగలగొట్టి అది తీసుకొని వెళ్ళి బయటికి వెళ్ళిపోయాడు. ఏడుస్తున్నాడు, కోపంతో పెదవులు కొరుక్కున్నాడు, తింటున్నాడట, వెన్న తింటున్నాడు. తిన్న తర్వాత అక్కడ ఒక రోల్ వేసింది, వెనక్కి తిప్పుంది చెక్క రోలు, ఆ రోల్ మీద కూర్చొని కోతులందరికీ పెడుతున్నాడు. ఒకసారి గోపికలు చెప్తున్నారు ఏమిటంటే, అసలు నువ్వు కృష్ణుడు పూర్వజన్మలో రాముడు అని చెప్పుకుంటావు, రాముడికి నీకు ఎక్కడ పోలిక, రాముడు ఎక్కడ నువ్వెక్కడ, రాముడు ఏకపత్ని వ్రతుడు, ఇంతమంది అమ్మాయిలతో తిరుగుతున్నావు, కానీ మీ ఇద్దరికి ఒక్కటే ఒక పోలిక ఉంది, ఆయన కూడా కోతులతో తిరిగాడు, నువ్వు కూడా కోతులతో తిరిగావు, అది తప్ప మీ ఇద్దరికి ఏ పోలిక లేదని చెప్పేశారు గోపికలు. అలా కృష్ణుడు అక్కడ వెళ్తున్నాడు. ఈవిడ వెనక నుంచి వస్తుంది, బెత్తం పట్టుకొని వస్తుంది. ఇవాళ ఎట్లా అయినా చెప్పాలి. నేను ఎందుకు వెన్న తీస్తున్నానంటే, స్వయంగా నేను ఎందుకు తీస్తున్నా అంటే, పని వాళ్ళు చేస్తే సరిగ్గా చేయట్లేదేమో, అందుకే పక్కింట్లోకి, ఎదురింట్లోకి, అక్కడికి ఇక్కడికి వెళ్ళి దొంగతనం చేసుకొని వెన్న తింటున్నాడు. అలా తింటూ ఉంటే అందరూ వచ్చి రోజు ఎన్నో రకాల కంప్లైంట్స్ చెప్తున్నారు. అందుకే నేనే స్వయంగా చేయించి తినిపించాలంటే దీన్ని పగలగొట్టుకొని మొత్తం ఇల్లంతా రొచ్చి చేశాడు, ఎట్లయినా చెప్పాల్సిందే అని ఆవిడ అప్పటికే అలసిపోయింది. ఆ తర్వాత పరిగెత్తుకుంటూ వస్తుంది, బెత్తం పట్టుకొని వస్తుంది. ఇంకా వస్తుంటే ఆమె తల్లో పూలన్నీ జారిపోతున్నాయట, జాజి పూలన్నీ, జుట్టు ముడి విడిపోతున్నట్లుగా ఉంది. వెళ్తోంది, బెత్తం పట్టుకుంది. ఆ అమ్మ ఎప్పుడైతే బెత్తం పట్టుకొని వస్తుందో చూస్తున్నాడు, రుదంతం, ఏడుస్తున్నాడట. ముహూర్నేత్ర యుగ్మం రుజంతం కరాంభోజ యుగ్మేన సాతంక నేత్రం. ఆయన రెండు చేతులతోటి రెండు కళ్ళను నలుపుకుంటున్నాడట. కళ్ళకేమో చాలా కాటికుంది, ఆ కాటుకంతా మొహం మీద అయిపోయిందట, భాగవతంలో చెప్తున్నారు. అట్లా కళ్ళు నిలుపుకుంటున్నాడు. భయమేస్తోంది ఈయనకు. భయమేసి వేగంగా పరిగెడుతున్నాడు. ముహుశ్వాస కంప త్రిరేకాంక కంఠ.
ఆయన ఎప్పుడైతే అలా పరిగెడుతున్నాడో, వేగంగా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు వేగంగా శ్వాస తీసుకుంటున్నాడో, ఆయన మెడలో ఉన్న ముత్యాల హారము, ఆ ముత్యాల హారం అటు ఇటు కదులుతూ ఉంటే మెడలో ఉన్న 3 రేఖలు కనిపిస్తున్నాయట. ఆయన మెడలో 3 రేఖలు త్రిరేఖాంక కంఠ చక్కగా ఉన్నాయి, అవి కనిపిస్తున్నాయి. చివరికి వాళ్ళమ్మ అలా పరిగెత్తి పరిగెత్తి వస్తుంది, ఈయనేమో దొరకట్లేదు. చాలా కష్టపడి యశోద పట్టుకుంది కృష్ణుని. పట్టుకుంది మళ్ళీ ఆ చక్కెరోలు దగ్గర తీసుకెళ్ళి, అప్పుడు పట్టుకోగానే ఇంకా ఎక్కువ వెయిట్ చేస్తున్నాడట. అమ్మో పిల్లవాడు భయపడ్డాడు, వీడిని కొట్టకూడదని చెప్పి కర్ర పక్కన పడేసింది. కానీ ఏదో రకంగా భయపెట్టాలని చెప్పి మందలిస్తుంది. కట్టేసింది ఆ చక్కెరోలుకు. కట్టేటప్పుడు తాడు తీసుకొచ్చారు, 2 అంగుళాలు తక్కువైంది. మళ్ళీ ఇంట్లో ఇంకో తాడు తీసుకురమ్మంది, ఆ తాడు తీసుకొని మళ్ళీ తిప్పింది, మళ్ళీ 2 అంగుళాలు తక్కువైంది. అలా ఎన్నిసార్లు తిప్పినా 2 అంగుళాలు తక్కువైంది. ఆ 2 అంగుళాలు ఏమిటి అంటే ఆచార్యులు చెప్తున్నారు, ఒకటి భగవంతుడిని మనం చేరుకోవాలంటే మనం చేసే ప్రయత్నము, రెండవది భగవంతుడి అనుగ్రహం. మన ప్రయత్నం మనం చేసిన తర్వాత కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం ఉండాలి. చివరి కృష్ణుడు, అమ్మ చాలా కష్టపడుతుంది, నేను ఇప్పుడు బందీని అవుతాను అనుకున్నాడు. చూడండి, ఏ కృష్ణుడినైతే కాల యవనుడు మథురలో మొదలుపెట్టి మన హైదరాబాద్ దాకా పరిగెత్తాడు. మన వికారాబాద్లో అనంత పద్మనాభ స్వామి టెంపుల్లో ఎక్కడైతే మనం మూసీ నది అని చెప్పుకుంటామో, దాని నిజమైన పేరు ముచుకుందా నది. అది ఆ ముచుకుంద గుహలో ఇక్కడ అనంత పద్మనాభ మందిరంలో అది ప్రారంభమైంది. అక్కడి నుంచి మధుర నుంచి కృష్ణుడి కోసం కాలయవనుడు హైదరాబాద్ దాకా పరిగెత్తుకుంటూ వచ్చాడు, తెలంగాణ ఎక్స్ప్రెస్ కంటే ఫాస్ట్గా. అయినా కూడా దొరకలేదు కృష్ణుడు. అదే కృష్ణుడిని పట్టుకొని కట్టేయాలనుకున్నాడు దుర్యోధనుడు కురుసభలో. ఆయన రాయబారిగా వెళ్ళి పాండవులకు కనీసం 5 ఊర్లు ఇవ్వండి అని చెప్పడానికి వెళ్ళినప్పుడు కుదరలేదు పట్టుకోవడం. ఏ కృష్ణుడిని అయితే కాలయవనుడు అందుకోలేకపోయాడో, ఏ కృష్ణుడిని అయితే దుర్యోధనుడు బంధించలేకపోయాడో, ఏ కృష్ణుడిని అయితే ఎవ్వరూ కూడా పట్టుకోలేరో, మహాయోగులు కూడా వాళ్ళ మనస్సులో కృష్ణుడిని బంధించలేరో అటువంటి కృష్ణుడిని ఈమెను బంధించేసింది. అసలు ఇటువంటి వ్యక్తి ఇంకెవరైనా ఉన్నారా అని సుఖదేవ గోస్వామి వారు ఆలోచిస్తూ ఈ శ్లోకం చెప్తున్నారు. నేమం విరించో నభవో న స్త్రీరప్యంగ సంశయ ప్రసాదం లేభిరే గోపీ యత్తత్ ప్రాప విముక్తిద. బ్రహ్మదేవుడు ఇలా చేయలేదు. ఎప్పుడు బ్రహ్మదేవుడికి ఇటువంటి అనుగ్రహం దొరకలేదు. శివుడు మహాభక్తుల్లో అగ్రగణ్యుడు, ఆయనకి ఇటువంటి అనుగ్రహం దొరకలేదు. లక్ష్మీదేవి కన్నా దొరికిందా? ఎప్పుడు వక్షస్థలం మీదే ఉంటుంది, ఆయన గుండెలను హత్తుకొనే ఉంటుంది. ఆవిడకు కూడా భగవంతుడిని బందీ చేసే అవకాశం దొరకలేదు. కానీ ఈ యశోద వీళ్ళందరికంటే ఇంకెంత గొప్పదో అనుకున్నాడు. వేదేషు దుర్లభం అదుర్లభం ఆత్మభక్తౌ అని బ్రహ్మదేవుడు ప్రకటిస్తున్నాడు. ఈయన వేదాల్లో కూడా దొరకడు, కానీ ఆత్మభక్తులకు మాత్రమే దొరుకుతాడు. భక్త్యా మాం అభిజానాతి, కృష్ణుడు కూడా భగవద్గీతలో ప్రకటిస్తున్నాడు, నేను భక్తులకు మాత్రమే అర్థమవుతానని. అటువంటి భక్తులకు ఈయన బద్ధుడైపోయాడు. దామోదరం భక్తిబద్ధం. ఆ తర్వాత ఈయన ఈ లీలలన్నీ గుర్తు తెచ్చుకుంటున్నాడు. ఇతి దృక్స్వలీలాభిరానందకుండే స్వఘోషం నిమజ్జంతమాఖ్యాపయంతం. ఈ విధమైన లీలలను ప్రదర్శిస్తూ స్వఘోషం నీ యొక్క గోకులాన్ని ఆనంద సాగరంలో ఆనందకుండంలో ముంచెత్తుతున్నావు. నిమజ్జంతం, ఇలా లీలలన్నీ ప్రదర్శిస్తే దాన్ని అందరూ పాటలుగా పాడుకుంటున్నారు. నిజానికి శిల ప్రభుపాదులు వారు చెప్తున్నారు, ఇదే భగవంతుడి యొక్క లీలలను పాటలుగా పాడుకోవడమే భక్తి అంటే. ఇది జ్ఞాన మార్గం కంటే, కర్మ మార్గం కంటే, యోగ మార్గం కంటే అన్నిటికంటే గొప్ప మార్గం ఏమిటంటే నామ సంకీర్తన మార్గం. తదేశితజ్ఞేషు భక్తైర్జితత్వం పునఃప్రేమతస్తం శతావృత్తి వందే. ఏం చెప్తున్నారంటే, ఈయన చాలామంది భగవంతుడు అంటే ఆయన ఒక ఆఫీసర్ లాగా ఊహించుకుంటారు. ఆయన వైకుంఠంలో ఉండి ప్రార్థించే వాళ్ళకు దీవెనలు ఇస్తున్నాడు అని, కేవలం ఒక ఫోటో సెషన్ ఇస్తున్నట్టే అందరూ అనుకుంటారు. కాదు, నేను అటువంటి భగవంతుడిని కాదు. నేను నా ప్రేమ భక్తుల కోసం నేను ఏదైనా చేస్తాను. వాళ్ళెంబడి పరిగెడతాను, వాళ్ళ కోసం ఏడుస్తాను, వాళ్ళు ఇచ్చింది తింటాను, వాళ్ళు ఇవ్వకపోయినా ఇంట్లోకి వెళ్ళి దొంగతనం తీసుకొని తింటాను. ఈ లీలలన్నీ మామూలు భక్తులకు చెప్పడం కోసమే భగవంతుడు ఇటువంటి లీలలు ప్రదర్శిస్తున్నాడట. తదీయేషితజ్ఞేషు భక్తైర్జితత్వం, నేను నా భక్తులతోటి ప్రేమ భక్తులతో జయించబడతాను అనే విషయం ప్రపంచానికి ప్రకటించడానికే ఆయన ఇటువంటి లీలలు ప్రదర్శిస్తున్నాడట. పునఃప్రేమతస్తం శతావృత్తి వందే. అటువంటి దేవాది దేవుడికి ప్రేమతోటి వందల నమస్కారాలు.
భగవంతుడికి నమస్కారం చెప్పేశాడు. చాలామంది భగవంతుడికి నమస్కరించిన తర్వాత వెంటనే వాళ్ళ కోరికలన్నీ చెప్పేస్తుంటారు. నాకు ఇది కావాలి, అది కావాలి, అది చేసేయి, ఇది చేసేయి అని చాలా 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 కోరికలు చెప్తుంటారు. చూడండి ఈయన ఏం కోరిక అడుగుతున్నాడో భగవంతుడిని. వరం దేవ మోక్షం నా మోక్షావధింవ. అందరు ఏదో భౌతికమైన అడుగుతారు, కొంతమంది అవన్నీ వద్దనుకున్న మోక్షం అడుగుతారు. ఈయన అంటున్నాడు నాకు భౌతికమైనవి ఏ రకాల వరాలు వద్దు, నాకు మోక్షం కూడా వద్దు. ఓహో మోక్షం కూడా వద్దా? మోక్షం వద్దంటే ఇంకా మోక్షం కంటే గొప్పదైనది వైకుంఠం. ఆ వైకుంఠం కావాలంటే నా మోక్షావధింవ అది కూడా వద్దు అని చెప్పేస్తున్నాడు. ఏం కావాలి? నచాన్యం వృణేహం వరేషాదపిహ. నాకు ఏ వరము వద్దు, నువ్వు వరదరాజువు, వరేషుడు, వరదేశుడివి. వరదరాజు అంటే కోరిన వరాలు ఇచ్చేవాడు. వరాలు ఇచ్చేవాళ్ళందరిలో నువ్వు రాజు. అందుకే కాంచీపురంలో ఆయన పేరు వరదరాజు. ఆయన చేతి మీద రాసుంటుంది, ఎడమ చేతి మీద, మా శుచః, ఏడవకు, దుఃఖించకు, నీకేం కావాలంటే అది నేను ఇస్తాను, ఎందుకు దుఃఖిస్తున్నావు అంటున్నాడు భగవంతుడు. నువ్వు అలా ఇస్తావని నాకు తెలుసు కానీ నాకేం వద్దయ్యా. మరి ఏం కావాలయ్యా నీకు? ఏదైనా నీకోసం నేను చేయగలనా అంటే ఇదంతే పూర్ణాథ గోపాల బాలం సదా మే మనస్యా విరాస్తాం కిమన్యై. ఈ నీ బాలగోపాల రూపాన్ని, ఏ బాలగోపాలునైతే యశోద తరిమి తరిమి బంధించి ఆవిడ పట్టుకుందో అటువంటి నీ బాలగోపాల రూపం ఎప్పటికీ నా మనసులో నిలిచి ఉండు కాక. కిమన్యై, నాకు ఇంకే వరాలు వద్దు. ఏ వరాలు కావాలి? నాకు ఇంకేం వద్దు. ఇదంతే ముఖాంభోజం అత్యంత నీలై వృతం కుంతలై స్నిగ్ధ రక్తైశ్చ గోప్య. ఏ నీ ముఖాంభోజం నీ శిరోజాలతోటి నిగనిగలాడుతోందో, నల్లని కురులు, ఆయన కురులు చాలా ఒత్తుగా నల్లగా ఉన్నాయి, రింగుల్ రింగుల్ జుట్టు, చాలా అందంగా ఉందట ఆయన ముఖం. ఏ ముఖమైతే గోపిక యశోద ముహుశ్చుంబితం బింబ రక్తాధరం, ఆయన యొక్క ముఖాన్ని మళ్ళీ మళ్ళీ ముద్దు పెట్టుకుందో యశోద. దాంతో ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళు ఎన్నెన్నో పాటలు రాశారు. ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు, ముద్దులు మోమును ముంచగని. ఇవన్నీ కూడా అన్నమాచార్యులు రాసిన పాటలు. అలా ఒక 20-30 పాటలు ఇదే దామోదర్ లీలల మీద అనేక మంది ఆచార్యులు రాశారు. ఆయన పెదవులు ఎలా ఉన్నాయంటే దొండపండ్లాగా చాలా ఎర్రగా ఉంటాయట. అటువంటి ఆయన దివ్య ముఖమండలాన్ని, ఏ ముఖాంబోజాన్ని అయితే యశోద మళ్ళీ మళ్ళీ ముద్దు పెట్టుకుంటుందో, ఏ ముఖాంబోజం అయితే ఆయన శిరోజాలతోటి నిగనిగలాడుతుందో, అటువంటి ఆ బాలగోపాల రూపాన్ని మే మనస్యా విరాస్తామలం లక్షలాభై, అది నా హృదయంలో గుర్తుండిపోవాలి. అంటే నాకు వైకుంఠం కూడా వద్దు, నాకు గోలోకంలో నీ లీలలే కావాలి. అలం లక్షలాభై, లక్షలాది వరాలు నాకు వద్దు అని చెప్తున్నాడు. నమో దేవ దామోదరానంత విష్ణు ప్రసీద ప్రభో దుఃఖ జాలాప్తిమగ్నం. ఓ దేవాదిదేవ నమస్కారం, ఓ దామోదర నమస్కారం, ఓ అనంత నమస్కారం, ఓ విష్ణు నమస్కారం. అనంతుడు అంటే అన్ని చోట్ల ఉన్నవాడు, విష్ణు అంటే ఇక్కడ చెప్తున్నారు బృందావనంలో ఉన్నవాడు. ఓ ప్రభు ప్రసీద దుఃఖ జాలాబ్ధిమగ్నం, నేను ఈ దుఃఖ సాగరంలో ఉన్నాను, ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నాను, నన్ను ఉద్ధరించు అని చెప్తున్నాడు. కృపాదృష్టి వృష్యాతి దీనం బతాను, నేను ఒక దీనుణ్ణి, నాపై నీ కృపాదృష్టి కురిపించు, నన్ను అనుగ్రహించు, నన్ను ఉద్ధరించు. గృహాణేశ మామగ్నమేద్యక్షి దృశ్య, నేను ఒక మూర్ఘుణ్ణి, నేను అజ్ఞానిని, నేను అంధకారంలో ఉన్నాను, నాకు నీ సందర్శనా భాగ్యం కల్పించు. ఏద్యక్షి దృశ్య. ఆ తర్వాత ఏం చేశాడంటే కృష్ణుడు ఆ చక్కెరోలు కట్టేసి వెళ్ళింది కదా, ఆ చక్కెరోలు లాక్కుంటూ 2 మద్ది చెట్ల మధ్యలోకి వెళ్ళాడట. ఆ 2 మద్ది చెట్లు జమిలి చెట్లు పక్కపక్కనే ఉన్నాయి. ఆ మద్ది చెట్లలో మధ్యలోకి వెళ్ళేసరికి ఆ రోలు ఆ మధ్యలో ఇరుక్కుపోయి ఆ 2 చెట్లు పడిపోయాయట. ఆ 2 చెట్లు కుబేరుడు పుత్రులైన మణిగ్రీవుడు నలకుబేరుడు, వాళ్ళిద్దరికి శాపవశాత్తు, నారదుడి శాపం వల్ల వాళ్ళు అలా చెట్లుగా మారారు. ఎందుకు నారదుడు వాళ్ళని శపించాడంటే, నారదుడు ఒకసారి దేవలోకంలో వెళ్తున్నప్పుడు వీళ్ళు అలకనందలో స్నానం చేస్తూ, వీళ్ళు నదుల్లో అలా స్నానం చేయకూడదు, నగ్నంగా స్నానం చేస్తూ పైగా వేరే గంధర్వ స్త్రీలతోటి పరాచికాలు ఆడుతున్నారు. ఆయన పక్కనే వెళ్తున్నా ఒళ్ళు కప్పుకోలేదు, పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారని చెప్పి ఆయన, మీరు ఇలా ప్రవర్తిస్తున్నారు కాబట్టి మీరు చెట్లుగా మారండి అని వాళ్ళని శపించాడు. ఆ తర్వాత వాళ్ళు ప్రార్థిస్తే మాకు ఎలా శాప విమోచనం కలుగుతుంది అంటే, భవిష్యత్తులో భగవంతుడు వృందావనంలో ఆయన అవతరిస్తాడు, అప్పుడు
ఆయన వల్ల మీరు ఉద్ధరించబడతారు అని చెప్పారు. అలా నారదుడు చెప్పిన మాట నిజం చేయడం కోసం ఇప్పుడు అలా చేశాడు భగవంతుడు. దాన్ని కూడా నేను గుర్తు తెచ్చుకుంటున్నాడు. వాళ్ళకి కేవలం శాప విమోచనమే కాదు భగవంతుడు ఇచ్చింది, వాళ్ళకు ప్రేమ ఇచ్చాడట, కృష్ణ ప్రేమ. వాళ్ళ లోకానికి వెళ్ళారు అయిపోయిన తర్వాత, కానీ అక్కడ ఉండలేకపోయారట. అక్కడి నుంచి మళ్ళీ దామోదర కుండం అని, ముక్తినాథ్ కంటే ఇంకా పైన మనం వెళ్తే దామోదర కుండం వస్తుంది. ఆ దామోదర కుండంలో వీళ్ళిద్దరూ ఉండి అక్కడ తపస్సు చేసి వీళ్ళు కృష్ణ ప్రేమ పొందారట. ఈయన చెప్తున్నాడు, కుబేరాత్మజౌ బద్ధమూర్త్యైవ యద్వత్ త్వయా మోచితౌ భక్తి భాజౌ కృతౌ చ. ఆ కుబేరాత్మజుల్ని, కుబేర తనయుల్ని ఇద్దరిని కూడా నువ్వు వాళ్ళని శాప విమోచనం చేశావు, వాళ్ళని భక్తిమంతుల్ని చేశావు. భక్తి భాజౌ కృతౌ చ తథా ప్రేమ భక్తిం స్వకామ్యే ప్రయచ్చ. అదేవిధంగా ప్రేమ భక్తిని నాకు అనుగ్రహించు. నమోక్షే గ్రహం మేస్తి దామోదరే. ఓ దామోదర, నాకు మోక్షం వద్దే వద్దు, నాకు కేవలం నీ యొక్క కృపా కటాక్షం, నీ యొక్క ప్రేమ రూపం అదే నా హృదయంలో నిలిచి ఉండాలి అని చెప్తున్నాడు. ఆ తర్వాత ఏమంటున్నాడంటే, వాళ్ళలాగా ఆ కుబేర పుత్రులకు ఇచ్చినట్టు ప్రేమ భక్తిని నాకు ఇవ్వు. అలా నాకు ఎప్పుడైతే మనకు భగవంతుడి పట్ల ప్రేమ భక్తి ఉంటుందో మనం భగవంతుడి యొక్క రూపాన్ని ఎప్పుడు మన హృదయంలో చూసుకోవచ్చు. ఇంకా ఏం చెప్తున్నాడు, ఆ దృశ్యమే గుర్తు తెచ్చుకుంటున్నాడు ఈ దామోదర్ లీల. ఆయన్ని బంధించింది, ఆ తాడుతో బంధించింది, ఆయన ఉదరాన్ని బంధించింది. అలాగా ఇదే రాధికాదేవి మాసం రాధారాణి. ఆ రాధారాణిని కృష్ణుడి యొక్క ప్రియురాల్ని గుర్తు తెచ్చుకుంటున్నాడు. వీళ్ళందరికీ నమస్కారం చెప్తున్నాడు. ముందుగా ఆ తాడు, నమస్తేస్తు ధామ్నే స్ఫురద్దీప్తి ధామ్నే. ఎంత దేదీప్యమానంగా వెలిగిపోతుందంటే ఆ తాడు కృష్ణుని దాంతో కట్టేశారు కదా, ఆయన్ని పట్టుకొని అది పరవశించిపోతుంది. అది దేదీప్యమానంగా వెలుగుతోంది. ఆ దారానికి ఆ తాడుకు నమస్కారం అంటున్నారు. త్వదీయోదరాయాథ విశ్వస్య ధామ్నే. విశ్వమంతా ఈయన యొక్క ఉదరంలోనే ఉంది కదా. ఎందుకంటే ఒకసారి యశోద, 2 సార్లు నిజానికి దాన్ని బ్రహ్మాండ లీల అంటారు. వృందావనంలో ఇప్పటికి కూడా బ్రహ్మాండ ఘాట్ ఉంది. ఆ బ్రహ్మాండ ఘాట్ దగ్గరే బ్రహ్మాండ లీల జరిగింది. ఈ బ్రహ్మాండ లీల ఎందుకంటేనంటే ఆయన బ్రహ్మాండాన్ని తన నోట్లో చూపించాడట. ఒకసారి బలరాముడు, అమ్మా కృష్ణుడు మన్ను తిన్నాడు, తమ్ముడు మన్ను తిన్నాడని చెప్తే ఈయన కాదు నేను తినలేదన్నాడట. నోరు తెరిచి చూపించమంటే నోట్లో మొత్తం వీడికి బ్రహ్మాండం కనిపించింది. అన్ని లోకాలన్నీ అందులో కనిపించాయి. చివరికి అందులో ఆవిడ కృష్ణుడిని కూడా చూసింది, తనను కూడా చూసింది కానీ కొంచెం సేపట్లో మర్చిపోయింది. నాకేదో ఆరోగ్యం బాగాలేనట్టుంది, అందుకే నాకు అలా అనిపిస్తుంది, వీడు నా పిల్లవాడే అనుకుంది. ఆయన ఉదరంలో సమస్త విశ్వం ఉంది. విశ్వస్య ధామ్నే, విశ్వానికే ధామం, అది విశ్వానికి ఆలవాలం, విశ్వానికి ఇల్లు ఆయన ఉదరం. అటువంటి ఆయన ఉదరానికి నమస్కారం. నమో రాధికాయై త్వదీయ ప్రియాయే. ఆ రాధారాణికి, ఆయన యొక్క ప్రియురాలు, ఆయన యొక్క శాశ్వత సహచరి, ఆంతరంగిక శక్తి, ఆవిడికి నమస్కారం. నమోనంత లీలాయ దేవాయ తుభ్యం. అనంతమైన లీలలు ప్రదర్శించే ఆ దేవాది దేవుడు శ్రీకృష్ణుడికి నమస్కారం అని ఈయన ఈ దామోదరాష్టకాన్ని రాశారు. కాబట్టి మనం ఇప్పుడు ఈ దామోదరాష్టకం పాడుకుంటాం. దామోదరాష్టకాన్ని పాడుకున్న తర్వాత మనం దీపదానం చేస్తాం అందరం. ఇందాకే చెప్పాను, ఎవరైతే ఇలా దామోదర మాసంలో దామోదరాష్టకం చదువుతూ దీపదానం చేస్తే భగవంతుడికి వాళ్ళ పట్ల దామోదరుడు ఆకర్షితుడవుతాడు, ఆయన ఆకర్షితుడవుతాడు. కాబట్టి ఇప్పుడు మనం ఈ దామోదరాష్టకం పాడుకుందాం. హరే కృష్ణ. ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు.